హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్. ఈ రోజైతే మనం రవ్వ బర్ఫీ చేయబోతున్నాం. మరి ఎలా చేయాలో చూసేద్దామా? సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ఒక కడాయి అయితే పెట్టుకోండి. కడాయిలో 5-6 స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. ఈ రవ్వ బర్ఫీకి కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుంది. నెయ్యి ఉంటేనే ఆ ఫ్లేవరు, ఆ టేస్ట్ అయితే బాగుంటుంది. ప్రాసెస్ అయితే మనకి సేమ్ రవ్వ కేసరి ఎలా చేస్తామో అలానే ఉంటుంది. కాకపోతే కొంచెం చిన్న చిన్న చేంజెస్ అయితే ఉంటాయన్నమాట. అంతే, టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ఆ నెయ్యి వేసుకున్నాక ఒక బౌలు బొంబాయి రవ్వ అయితే తీసుకోండి. ఒక బౌల్ అంటే అటు ఇటుగా ఒక పావు కిలో రవ్వ అయితే అందులో వేసుకొని నెయ్యి ఫ్లేవర్ మొత్తం ఆ రవ్వకి పట్టేటట్టుగా అయితే ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు, అడుగు అంటుకుపోతుంది అనమాట. సో లో ఫ్లేమ్లోనే రవ్వ మొత్తం మంచిగా ఫ్లేవర్ వచ్చే వరకు వేయించుకోండి రవ్వని. ఇప్పుడైతే ఇందులో 3-4 బిర్యానీ ఆకులు అయితే వేసుకోండి. ఏంటి బ్రో బిర్యానీ ఆకులు వేస్తున్నాం ఇందులో అంటే, ఇది వచ్చేసి మనకి బెంగాల్ సైడు ఈ బిర్యానీ ఆకుని వేసి చేస్తారనమాట. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒకసారి తిన్నాను వాళ్ళ దగ్గర. సో ఎలా చేశారు ఏంటి అని కనుక్కొని నేను ఆ బెంగాల్ స్టైల్లో అయితే ట్రై చేశానన్నమాట ఈ రవ్వ బర్ఫీ. కొంచెం వేపుకున్నాక 2 నిమిషాలు మనకి సరిపడా వాటర్ అయితే పోసుకోండి. ఏది మన ఉప్మా చేసినప్పుడు వాటర్ అయితే అలా పోసుకుంటామో రవ్వకి సరిపడా. సో అటు ఇటుగా అయితే ఒక 1/2 లీటర్ వాటర్ అయితే పట్టాయి. స్లోగా పోసుకుంటా కలుపుతూనే ఉండండి. వాటర్ పోస్తూ కలపకుండా ఆపేస్తే మాత్రం ఉండలు కట్టేస్తుంది. సో అలా ఉండలు కట్టకుండా మొత్తం అలా కలుపుతూనే ఉండండి. వాటర్ పోసేసి 1/2 లీటర్ వాటర్ అయితే పోసి తర్వాత ఫుడ్ కలర్ వేసుకోండి. మీకు నచ్చిన ఫుడ్ కలర్ వేసుకోండి. ఇదైతే ఆప్షనల్, వేసుకోకపోవటం అనేది అనమాట ఆప్షనల్. సో నేనైతే ఎల్లో ఫుడ్ కలర్ అయితే వాడాను అనమాట. సో అలా మిక్స్ చేస్తూనే ఉండండి. తర్వాత యాలకుల పొడి అయితే వేసుకోండి. యాలకుల పొడి కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుంటూనే ఉండండి. అలానే తర్వాత డ్రై ఫ్రూట్స్, జీడిపప్పు, బాదం, కిస్మిస్ ఇలాంటి డ్రై ఫ్రూట్స్ ఏమైనా ఉంటే అవి కూడా మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోండి. ఇప్పుడు గట్టి పడుతుందన్నమాట ఆ రవ్వ మొత్తం. ఈ గట్టి పడ్డప్పుడు ఒక 3/4 కప్పు షుగర్ అయితే తీసుకోండి. లేదు నేను స్వీట్ ఎక్కువ తింటా అంటే మాత్రం 1 కప్పు లేదా కప్పుంబావు, అంతకు మించి అయితే ఎక్కువ వేసుకోవద్దు. షుగర్ మొత్తం వేసుకొని ఆ షుగర్ మెల్ట్ అయిపోయి మనకి రవ్వలోకి మిక్స్ అయిపోతుందన్నమాట. అలా మిక్స్ చేసుకోండి మొత్తం. ఆ షుగర్ మెల్ట్ అయిపోయిన దాకా మళ్ళీ కొంచెం థిక్నెస్ పోయి వాటర్ లాగా వస్తుందన్నమాట. షుగర్ మొత్తం మనకు కరిగిపోతుందన్నమాట. సో ఈ టైంలో ఏం చేస్తారంటే, మనం ఫస్ట్లో బిర్యానీ ఆకు వేసాం కదా, ఆ బిర్యానీ ఆకుల్ని అన్నిటినీ అయితే తీసేసుకోండి పక్కకి. తీసేసుకున్నాక 1 నిమిషం అలా కలుపుకోండి. మరీ గట్టి పడొద్దు, మరీ లూజ్గా ఉండొద్దు, కొంచెం మీడియంగా ఉండాలన్నమాట. మీడియంగా ఉన్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇంకా ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి అయితే రాసుకోండి. నెయ్యి కానీ నూనె కానీ రెండిట్లో ఏదో ఒకటైతే రాసుకోండి. సో ఇప్పుడైతే ఆ రవ్వ మొత్తాన్ని ఆ ప్లేట్లో వేసుకోండి. ఇది వేడి మీద ఉన్నప్పుడే వేసుకోండి ప్లేట్లో, చల్లారనివ్వకండి. వేడి మీద ఉంటేనే మనకి ఆ ప్లేట్ మొత్తం స్ప్రెడ్ అయ్యి కొంచెం షేప్ వరకు అయితే వస్తాయన్నమాట. సో ఇప్పుడు ప్లేట్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి మంచిగా. ఆ రవ్వ కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి గెరటితో రాకపోతే అరచేత్తోని ఒత్తుకోండి, ప్రెస్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా లైట్గా ఇలా మంచిగా నీట్గా అయితే ప్రెస్ చేసుకొని ఒక 1/2 అవర్ 40 మినిట్స్ పక్కనైతే పెట్టేసేయండి. నాకైతే కొంచెం ఆత్రం ఆగలేదు, ముందే ట్రై చేశాను అనమాట. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే మీకు తర్వాత చూస్తారు కదా, మీకే అర్థమవుతుంది. సో అలా అయితే ప్లేట్ని బోర్లిచ్చేసి మెల్లిగా తీసేయండి. ఇప్పుడు పైన నుంచి కొబ్బరి తురుము అయితే వేసుకోండి. కొబ్బరి తురుము లేదా డ్రై ఫ్రూట్స్ ఉంటే డ్రై ఫ్రూట్స్ ఏవైతే అవి పైనుంచి చల్లుకోండి. చల్లుకున్నాక మీకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోండి. ఇందాక ఒక మాట అన్నా కదా, నాకు ఆత్రం ఎక్కువైందని, నేను తొందరగా కట్ చేశాను అనమాట. అందుకే కొంచెం పూర్తిగా చల్లారకపోయేసరికి అది రవ్వ కొంచెం చాకు కంటేసి సరిగ్గా షేప్ అయితే రాలేదు. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఉంది. బెంగాల్ స్టైల్లో అయితే ఈ రవ్వ బర్ఫీ మీరు కూడా ఒకసారి అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి అయితే ఆ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి. ఒకవేళ మీరు ఈ వీడియో చేసి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎలా ఉందో ఆ టేస్ట్ అయితే ఖచ్చితంగా కమెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబు, ఒక లైక్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.